హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు మన వీడియో వచ్చేసి బీరకాయ కర్రీ అండి. అలానే మన ఛానల్‌ని కొత్త వాళ్ళెవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్‌లో లాంగ్ వీడియోస్ ఉంటాయి చూడండి. ఓకేనా? ఇక్కడ ఫస్ట్ ఏంటి అంటే నేను కర్రీ కోసం 3 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నానండి. అలానే కొంచెం ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర ఒక స్పూను, 1 స్పూను ఆవాలు వేసుకున్నాను. ఇక్కడ కొంచెం ఈ ఫ్రై అయ్యాక కొంచెం ఆనియన్స్ తరిగి పెట్టిన ఆనియన్స్ వేసుకున్నానండి. 2 ఆనియన్స్ నేను కట్ చేసుకొని వేసుకున్నాను. ఇక్కడ మీకు కర్రీకి తగ్గట్టు ఇక్కడ ఆనియన్స్ యాడ్ చేసుకోండి. అంటే ఎక్కువ కేజీ అలా 2 కేజీస్ అలా తీసుకుంటే ఆనియన్స్ ఒక 4 అలా వేసుకోండి. ఓకేనా? ఇక్కడ ఆనియన్స్ కొంచెం మనకి ఫ్రై అయ్యాక ఇప్పుడు ఎండుమిర్చి వేసుకున్నానండి. ఒక 2 ఎండుమిర్చి వేసుకున్నాను. అలానే కరివేపాకు, కొంచెం కరివేపాకు వేసుకున్నాను. ఇంకా ఇవేంటి అంటే మనకు చక్కగా ఫ్రై అవ్వాలి. కొంచెం ఒక 70% అయినా మనకి ఆనియన్స్ అనేవి ఫ్రై అవ్వాలి. అప్పుడే బావుంటుంది మనకి టేస్ట్ కూడా. నేనిక్కడ ఏంటి అంటే బీరకాయ కోసం శనగపప్పు నానబెట్టుకున్నా అండి. ఇక్కడ 3 స్పూన్స్ వరకు శనగపప్పు నానబెట్టుకున్నాను. మనకి బీరకాయలో ఈ శనగపప్పు వేసుకుంటే చాలా బావుంటుంది టేస్ట్ కూడా. చూసారు కదా! నానబెట్టుకున్న శనగపప్పు ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడేంటి అంటే ఇది కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి. చక్కగా ఆనియన్స్, శనగపప్పు అంతా చక్కగా ఫ్రై చేసుకోవాలి మనం ఆయిల్‌లో చక్కగా. ఇదంతా ఫ్రై అయ్యాక ఇంకా తరిగి పెట్టుకున్న ఇంకా బీరకాయ ముక్కలు యాడ్ చేసుకోవచ్చు మనం. బీరకాయలు ఏంటి అంటే చక్కగా వాష్ చేసుకొని కొంచెం వాటర్‌లో సోక్ చేసుకొని ఒక పావుగంట తర్వాత అలా మనం చేసుకుంటే ఈ టేస్ట్ అంటే ఏమైనా మెడిసిన్ వాళ్ళు అంటే బయట వేస్తారు కదా! పండించే వాళ్ళు కొంతమంది. అలా పోతాయన్నమాట. ఇంకా వాటర్‌లో కొంచెం మనం అలా నానబెట్టుకుంటే టేస్ట్ కూడా మనకప్పుడు బావుంటుంది. చూసారు కదా! ఇంకా యాడ్ చేసుకొని కొంచెం ఒక స్పూను సాల్ట్, 1 స్పూను ఇంకా కారం, కొంచెం ఒక హాఫ్ స్పూన్ అలా పసుపు ఇవన్నీ యాడ్ చేసుకున్నాను. చూసారు కదా! ఇప్పుడు ఇంకా చక్కగా ఫ్రై చేసుకొని మీడియం ఫ్లేమ్‌లో అలా పెట్టుకుంటే ఇంకా మనకి బీరకాయ నుంచే వాటర్ అనేది రిలీజ్ అవుతుంది. ఆ వాటర్‌తోనే కొంచెం మగ్గుతుంది. ఆ తర్వాత మనం వాటర్ కావాలి అంటే యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా? చూసారు కదా! ఇప్పుడు ఏంటి అంటే ఈ కారం, ఉప్పు అంతా ముక్కలకి పట్టేటట్టు చక్కగా మనం గరిటెతో చక్కగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా! వాటర్ అనేవి బీరకాయ నుంచి రిలీజ్ అవుతాయి. వాటంతట అవే చక్కగా మగ్గుతాయి. ఇప్పుడు ఒక గ్లాస్ అలా వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ యాడ్ చేసుకోని అవసరం ఉండదు. బీరకాయ వేరంగానే కుక్ అయిపోతుంది. చూసారు కదా! ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసుకొనైనా మీరు కుక్ చేసుకోవచ్చు. లేదు అంటే సిమ్‌లో పెట్టైనా కుక్ చేసుకోవచ్చు. ఓకేనా? చూసారు కదా! చాలా అంటే చాలా బావుంటుంది. చక్కగా మగ్గుతుంది. సింపుల్‌గా కూడా అయిపోతుంది. కాకుంటే ఈ కాంబినేషన్ తప్పకుండా ట్రై చేయండి. బావుంటుంది. బీరకాయ శనగపప్పు, బీరకాయ పల్లీలు ఈ టేస్ట్ కూడా బావుంటుంది. నేనైతే ఈరోజు శనగపప్పు యాడ్ చేసుకొని మీకు చూపిస్తున్నాను. చూసారు కదా! లాస్ట్‌లో కొంచెం అంటే కొంచెం అనమాట ధనియా పౌడర్ లిటిల్ బిట్ యాడ్ ఎందుకంటే మనకి ఎక్కువైనా ఆ ఫ్లేవర్ వచ్చేస్తుంది. బాగోదు వెజ్ కర్రీస్‌కి ఎక్కువ. కాబట్టి కొంచెం అంటే కొంచెం వేసుకున్నాను ధనియా పౌడర్ చూసారు కదా! అంటే బీరకాయలో ఎక్కువ మసాలాలు అలాంటివి బాగోవు. ఇలానే సింపుల్‌గా బావుంటుంది అని చెప్పి కొంచెం వేసుకున్నాను. చూసారు కదా! గ్రేవీలా కావాలి అనుకుంటే కొంచెం వాటర్ ఉంచి అలా చేసుకోండి. లేదు అనుకుంటే ఇలా థిక్‌గా చేసుకోండి. ఓకేనా? చూసారు కదా! మనకి చాలా చక్కగా అయిపోతుంది. మంచిది ఫైబర్ కంటెంట్ అంతా ఉంటుంది బీరకాయలో. చా అంటే వెజ్‌లో కూడా చాలా హెల్త్‌కి మంచిది మనకి. చూసారు కదా! థ్యాంక్ యూ సో మచ్ అండి. నా వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ. బాయ్ అండి.